హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు హైడ్ అండ్ సీక్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తే మీ ఫ్రెండ్స్ కి రిఫర్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోతే ఈ సినిమా ఓపెనింగ్ ఒక పాప ఆడుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా ఆ పాపని వాళ్ళ అమ్మ ఆడిస్తూ ఉంటుంది. అక్కడికి వాళ్ళ నాన్న కూడా వస్తారు. అతని పేరు డేవిడ్. సో వీళ్ళకి ఏంటంటే లేట్ గా పిల్లలు పుడతారు. అంతేకాకుండా పాపని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటారు. అలా ఉండగా ఒక రోజు ఏంటంటే మన కథలో హీరో నిద్రపోతుంటే సడన్ గా ఒక కల వస్తుంది. కల వచ్చిన తర్వాత లెగిసి చూస్తే టైం 2:06 అవుతుంది ఉదయం. సరే అని చెప్పేసి పక్క తిరిగి పడుకుంటే తన భార్య కనిపించదు. ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి లెగిసి అలా బయటకు వెళ్తుంటే సడన్ గా బాత్రూమ్ లో లైట్ వెలిగి ఉంటుంది. ఏంటంటే బాత్రూమ్ లో లైట్ వెలిగిందని చెప్పేసి చూస్తే చేతికుండి నరాలు కట్ చేసుకుని ఆ బాత్ టబ్ లో కూర్చొని చచ్చిపోయి ఉంటుంది. అది చూసిన తర్వాత హీరో షాక్ అవుతాడు. అంతేకాకుండా తన కూతురు వచ్చి డౌట్ గా చూసింది తప్ప దగ్గరికి వచ్చి అమ్మకి ఏమైందని చెప్పి కనీసం ఏడడం కూడా ఏడదు. అప్పుడు హీరోకు డౌట్ వస్తుంది, అసలు తన భార్య తానే సూసైడ్ చేసుకొని చచ్చిపోయిందా, తన కూతురు తన భార్యని చంపేసిందని ఆలోచనలో పడతాడు. తర్వాత తల్లిపోయిన తర్వాత తన కూతురు ఒంటరిగా ఉంటుందని చెప్పేసి అక్కడే ఉండి ఒక చిల్డ్రన్స్ హాస్పిటల్లో తనని జాయిన్ చేస్తాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మని మర్చిపోవడానికి. అయినా సరే తనలో ఎటువంటి మార్పు ఉండదు. అప్పుడు అక్కడ ఉన్న డాక్టర్ క్యాథరిన్ ఏముంటుందంటే, ఈ అమ్మాయిని దయచేసి ఇక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకెళ్ళిపోండి, ఈ ఊరికి దూరంగా వెళ్ళనంటే అప్పుడు మన కథలో హీరో ఏం చేస్తారంటే తనకి ఊరికి దూరంగా ఒక ఇల్లు ఉంటుంది, అక్కడికి షిఫ్ట్ అయిపోతారు. షిఫ్ట్ అయిపోయిన తర్వాత హీరో ఏం చేస్తాడంటే అక్కడున్న ఒక లోకల్ ఇద్దరితో, అంటే ఆ ఇంటిని చూపించిన అతనితో అక్కడ ఉండే లోకల్ పోలీసుతో మాట్లాడుతూ ఉంటాడు. అదే సమయానికి హీరో వాళ్ళ కూతురు ఏం చేస్తుందంటే తను వాళ్ళందరికీ దూరంగా వెళ్లి ఒక చోట నుంచొని ఏదో ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఎంత పిలిచినా పలకదు. అదే సమయానికి హీరో వచ్చి తన కూతురుని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. ఆ తర్వాత మరుసటి రోజు హీరో కూతురు ఏం చేస్తుందంటే వాళ్ళ నాన్నకి చెప్పకుండా ఒంటరిగా ఆ ఫారెస్ట్ లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత ఒక గృహ చూస్తుంది. ఆ గృహలో చూసి ఆశ్చర్యపోతుంది. అదే సమయానికి ఇంట్లో ఉన్న హీరో ఏం చేస్తారంటే తనకు ఒక హెడ్ ఫోన్స్ ఉంటాయి. ఆ హెడ్ ఫోన్స్ తీసి తనకు డైరీ రాసుకునే అలవాటు ఉంటది. అలా తన డైరీలో తన కూతురు ఎలా బిహేవ్ చేస్తుందని చెప్పేసి రాసేసుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే ఆ మరుసటి రోజు హీరో ఏం చేస్తారంటే ఆ ఇంటికి వచ్చి చాలా రోజులు అవుతుంది. ఆ తర్వాత అసలు బయటికే వెళ్ళదని చెప్పేసి కొంచెం ఫ్రీగా ఉంటుందని చెప్పి తన కూతురుని తీసుకుని బయటికి వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కొట్టించుకుంటుంటే సరదాగా ఒక అమ్మాయి తన కూతురుని ఉయ్యాలో వీస్తూ కూర్చొని ఉంటుంది. అది చూసిన హీరోకి ఆనందం అనిపిస్తుంది. తన దగ్గరికి వెళ్లి తనను తాను పరిచయం చేసుకుంటాడు. ఆ అమ్మాయి పేరు ఎలిజబెత్. కానీ ఆ అమ్మాయిని తన భర్త వదిలేస్తాడు. కానీ తన అక్క కూతురుని తీసుకొని ఆ పార్క్ లో కూర్చొని ఆడుకుంటూ ఉంటుంది. సరే అని చెప్పేసి హీరో కూడా ఆ అమ్మాయిని పరిచయం చేసుకుంటాడు. బట్ వీళ్ళిద్దరి మధ్య జరిగే డిస్కషన్ ని హీరో కూతురు కారులో కూర్చొని చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత హీరో తన కూతురుని అడుగుతాడు, ఏమనంటే నీకు ఎలిజబెత్ నచ్చింది అని చెప్పేసి. అప్పుడు ఆ అమ్మాయి ఏముంటుందంటే నాకు ఎలిజబెత్ నచ్చలేదు, అంతేకాకుండా నా ఫ్రెండ్ చార్లీ కూడా ఆ అమ్మాయిని నచ్చలేదని చెప్పేసి తన తండ్రితో చెప్తుంది. అప్పుడు హీరో ఏమంటాడంటే చార్లీ ఎవరంటే, చార్లీ నాకు గృహ దగ్గర పరిచయం అయ్యాడు, తను నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి హీరోతో చెప్తుంది. అప్పుడు హీరో ఏమనుకుంటాడంటే తన కూతురు ఏదో ఇమాజిన్ చేసుకుని చెప్తుందని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత డైరెక్ట్ గా చిల్డ్రన్స్ హాస్పిటల్ క్యాథరిన్ కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తాడు. ఇప్పుడు ఆవిడ ఏమంటుందంటే వాళ్ళ అమ్మ చనిపోయేసరికి తన ఒక స్ట్రెస్ లో ఉందని, అందుకని అలాంటి చెప్తుందని, నువ్వు ఎలాగో సైకాలజిస్ట్ కాబట్టి నీ కూతుర్ని నువ్వే హ్యాండిల్ చేయని చెప్తుంది. అంతేకాకుండా వీళ్ళు చూసుకొని నేను కూడా అక్కడికి వస్తానని చెప్పేసి చెప్తుంది. కట్ చేస్తే ఆ మరుసటి రోజు ఉదయం ఏంటంటే పక్కింట్లోంచి ఒక ఆవిడ వచ్చేసి నేను ఈ పక్కనే ఉంటాను, మీరు ఇక్కడికి వచ్చారంట కదా అని చెప్పేసి వాళ్ళకి చిన్న గిఫ్ట్ ఒకటి ఇస్తుంది. ఇచ్చిన తర్వాత హీరో వాళ్ళ కూతురు ఆవిడని ఆశ్చర్యంగా చూస్తుంది. అప్పుడు ఆవిడ ఏమంటుందంటే మీ అమ్మాయి చాలా అందంగా ఉందని చెప్పేసి మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా మొహమాటం లేకుండా మమ్మల్ని అడగండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు సాయంత్రం హీరో నిద్రపోతుంటే సడన్ గా తనకు ఒక కల వస్తుంది. ఆ కళ ఏంటంటే తాను తన భార్య ఒక పార్టీలో ఎంజాయ్ చేసినట్టు కల వస్తుంది. సడన్ గా ఆ కళ ఆగిపోతుంది. సరే అని చెప్పేసి మెలకు చూస్తే టైం 2:06 అవుతుంది ఉదయం. సరే అని చెప్పేసి అటు పక్క తిరిగి పడుకుంటే బాత్రూమ్ లేదా సౌండ్ వస్తుంది. ఏంటి అని చెప్పేసి బాత్రూమ్కి వెళ్ళి చూస్తే లైట్ వెలిగించి ఉంటాయి. ఆ బాత్రూమ్ కటన్ పక్కకి నెడితే తన చావుకి నువ్వే కారణం చెప్పేసి బ్లడ్ తో రాసి ఉంటుంది. అది చూసిన తర్వాత హీరో షాక్ అవుతాడు. తిరిగి చూస్తే పక్కన తన కూతురు ఉంటుంది. ఏంటి ఎందుకు రాసేవాళ్ళంటే నేను రాయలేదు, చార్లీ రాశాడని చెప్తుంది. అప్పుడు హీరో ఏమంటాడంటే మీ అమ్మ చచ్చిపోయిన తర్వాత నువ్వు రాను రాను రోజు రోజుకి చేంజ్ అయిపోతుందని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజు హీరోకి పెట్రోల్ బంక్ లో పరిచయమైన ఎలిజబెత్ అనే అమ్మాయి వాళ్ళ ఇంటికి వస్తుంది. అంతేకాకుండా వాళ్ళ అక్క కూతురుని కూడా తీసుకొస్తుంది. వచ్చిన తర్వాత హీరో వాళ్ళ అక్క కూతురుతో మాట్లాడమని చెప్తుంది. సరే అని చెప్పేసి వాళ్ళిద్దరు పైకి వెళ్తారు. అప్పుడు ఆ అమ్మాయి వచ్చేసి హీరో వాళ్ళ కూతురికి ఒక బొమ్మ ఇస్తుంది. కానీ ఆ బొమ్మని కోసేసి మొక్కలు చేసి తనకి ఇచ్చేస్తుంది. అది చూసిన తర్వాత ఆ అమ్మాయి భయంతో పరిగెత్తి కిందకు వచ్చేస్తుంది. కానీ ఈ విషయం కిందున్న హీరోకి ఎలిజబెత్ కి అసలు తెలియదు. ఆ తర్వాత కొంతసేపటికి ఎలిజబెత్ అని వాళ్ళ అక్క కూతురు అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
వెళ్ళిపోయిన తర్వాత హీరో వాళ్ళ కూతురు ఏం చేస్తుందంటే సరదాగా బయటికి వెళ్తాయని చెప్పి బయటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత పక్కింట్లోంచి ఒక ఆవిడ గిఫ్ట్లు ఇచ్చింది కదా, వాళ్ళ ఆయనతో నుంచొని మాట్లాడుతూ ఉంటుంది. బట్ అది చూసిన హీరోకి కోపం వచ్చేసి అసలు ముక్కు మొహం తెలియని వాళ్ళతో మాట్లాడొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పేసి తన కూతురుతో అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి ఏమంటుందంటే వాళ్ళు ముక్కు మొహం తెలియని వాళ్ళు కాదు, మన ఇంటి పక్కన అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రోజు హీరో నిద్రపోతూ ఉంటాడు. సడన్ గా మళ్ళీ తన భార్యతో ఉన్నట్టు కల వస్తుంది. మళ్ళీ ఆ కల డిస్టర్బ్ అయిపోతుంది. మెలకువ చూస్తే కరెక్ట్ గా సమయం 2:06 అవుతుంది. మళ్ళీ బాత్రూమ్ లో శబ్దం వస్తుందని లెగిసి చూస్తే ఆ బాత్రూమ్ లోకి వెళ్ళి కట్టని పక్కకు నెడితే చూడు నువ్వు ఏం చేసావని చెప్పేసి ఇంగ్లీష్ లో రాసి ఉంటుంది. సరే అని చెప్పి దాని లోపల చేయి పెడితే తను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న పిల్లి అందులో చచ్చిపోయి ఉంటుంది. ఆ తర్వాత హీరోకి కన్ఫ్యూజన్ మొదలవుతుంది. తన కూతురు చేస్తుందా, తన కూతురు చెప్పినట్టు చార్లీ అనే వ్యక్తి చేస్తాడని చెప్పేసి కన్ఫ్యూజన్ అయిపోతుంటాడు. ఆ తర్వాత హీరో ఒక నిర్ణయానికి వస్తాడు. ఏంటంటే తను ఎలాగో సైకియాట్రిస్ట్ కాబట్టి తన కూతురు చేత మెల్లగా నిజాలు చెప్పిద్దామని చెప్పేసి తన కూతురుతో మాట్లాడటం మొదలు పెడతాడు. అసలు ఆ చార్లీ ఎవరు, ఎక్కడుంటాడని చెప్పి అడగలోనే తన కూతురు ఏమంటుందంటే తన గురించి నేను డీటెయిల్స్ మొత్తం చెప్తే తను నాతో ఫ్రెండ్షిప్ చేయడం మానేస్తాడు, అంతేకాకుండా తన గురించి ఎవరికైనా చెప్తే నన్ను నిన్ను కలిపి చంపేస్తానని చెప్పాడు, కాబట్టి నేను చెప్పనని చెప్పేసి హీరోతో తన కూతురు అంటుంది. ఆ తర్వాత రోజు క్యాథరిన్ అనే ఒక డాక్టర్ వస్తుంది. హీరోయిన్ ని జాయిన్ చేసిన హాస్పిటల్ ఉండే డాక్టర్ ఉంది కదా, ఆవిడ హీరో వాళ్ళ కూతురుని కలవడానికి వస్తుంది. వచ్చిన తర్వాత తన కూతురుతో పర్సనల్ గా మాట్లాడుతూ ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చారంటే ఎవరు రాలేదు, నా లైఫ్ లోకి అలాంటి ఫ్రెండ్స్ ఎవరు లేరని చెప్పేసి చార్లీ గురించి ఆవిడకి చెప్పకుండా అంతటితో ముగిచ్చేస్తుంది టాపిక్. అప్పుడు క్యాథరిన్ ఏమనుకుంటుందంటే ఈ అమ్మాయికి ఎటువంటి ప్రాబ్లం లేదు, వాళ్ళ నానేదో భ్రమపడుతున్నాడని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు సాయంత్రం హీరో ఏం చేస్తారంటే ఈ టెన్షన్లని తట్టుకోలేక చక్కగా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సాంగ్స్ వినుకుంటూ డైరీ నోట్ చేసుకుంటూ ఉంటాడు. కానీ అదే టైంకి ఎలిజబెత్ లోపలికి వస్తుంది. వచ్చిన తర్వాత మెయిన్ డోర్ బెల్ కొడుతూ ఉంటుంది. అయినా సరే హీరో హెడ్ ఫోన్స్ లో పాటలు విన్నాడు కాబట్టి తనకి వినిపించదు. సరే అని చెప్పేసి ఎలిజబెత్ ఏంటంటే డోర్ నెట్టుకుని లోపలికి వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత డైరెక్ట్ గా హీరో వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత తనతో మాట్లాడాలని ట్రై చేస్తుంది. ఈ రూమ్ లో ఎవరైనా ఉన్నారంటే ఉన్నాడు, నా ఫ్రెండ్ ఉన్నాడని చెప్పేసి అంటుంది. ఎక్కడున్నాడని చెప్పి ఎలిజబెత్ హీరో కూతురు నడగలోనే ఆ బీరువాలో ఉన్నాడని చెప్పేసి అంటుంది. సరే అని చెప్పేసి ఆ బీరువాలో ఉన్న తన ఫ్రెండ్ ని చూడటానికి వెళ్తే సడన్ గా ఒక రూపం బయటకు వచ్చేసి ఎలిజబెత్ ని కిటికీలోంచి బయటికి నెట్టేస్తుంది. ఆ తర్వాత కింద పడి చచ్చిపోతుంది. అప్పుడు ఏదో పెద్ద శబ్దం వచ్చిందని చెప్పేసి హెడ్ ఫోన్స్ లో పాటలు వింటున్న హీరో సడన్ గా పైకి వచ్చి చూస్తాడు. చూస్తే విండో పగిలిపోయి ఉంటుంది. ఏం జరిగిందని తన కూతురుని అడిగితే ఎటువంటి సమాధానం చెప్పదు. అదే సమయానికి కింద కాలింగ్ బెల్ మోగుతా ఉంటది. ఏంటి అని చెప్పి కిందకి వెళ్ళి చూస్తే పోలీస్ ఆఫీసర్ వస్తాడు. పోలీస్ ఆఫీసర్ వచ్చి ఎలిజబెత్ అనే అమ్మాయి మీ ఇంటికి ఏమైనా వచ్చిందా, వాళ్ళ ఇంట్లో బయలుదేరిన తర్వాత మీ ఇంటికి వస్తానని చెప్పింది, కానీ ఇప్పుడు కనిపించట్లేదని చెప్పేసి పోలీస్ ఆఫీసర్ హీరోని అడుగుతాడు. కానీ హీరో ఏమంటాడంటే ఆ అమ్మాయి నాకు తెలుసు, కానీ ఈ రోజు ఆవిడ ఇక్కడికి రాలేదని చెప్పేసి పోలీస్ ఆఫీసర్ ని పంపించేస్తాడు. ఆ తర్వాత తన కూతురు రూమ్ లో విండో ఎలా పగిలిందని చెప్పేసి పైకి వెళ్ళి అడుగుదామని చెప్పి పైకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తన కూతురు ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్తే బాత్రూమ్ కెళ్ళి చేయి చూపిస్తుంది. సరే అని చెప్పేసి హీరో బాత్రూమ్ లోకి వెళ్తే అక్కడ ఒక దారుణం జరుగుతుంది. ఏంటంటే ఎలిజబెత్ దారుణంగా హత్యకు గురై ఉంటుంది. అది చూసిన తర్వాత హీరో షాక్ అయిపోయి తన కూతురుని అడుగుతాడు. అడిగిన వెంటనే చార్లీ చేశాడని చెప్పేసి అంటుంది. అది విన్న తర్వాత హీరోకి భయంకరంగా కోపం వచ్చేసి ఆ చార్లీ ఎక్కడ ఉంటాడో చెప్పు అనగలోనే ఆ విషయం చెప్తే నిన్ను నన్ను కలిపి చంపేశాడని చెప్పేసి తన కూతురు అంటుంది. అది విన్న తర్వాత తన కూతుర్ని పై గదిలో పెట్టి తాళం వేసి తన కిందకు వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత తన కూతురు ఏం చేస్తుందంటే ఆ రూమ్ లో ఉన్న ఫోన్ తీసుకుని ఆ డాక్టర్ కి ఫోన్ చేస్తుంది. డాక్టర్ క్యాథరిన్ కి ఏమనంటే ఈ ఇంట్లో భయంకరమైన గందరగోళం ఉంది, దయచేసి నువ్వు రమ్మని చెప్పేసి హీరో కూతురు డాక్టర్ తో చెప్తుంది. ఆ తర్వాత హీరో ఏం చేస్తారంటే ఇల్లంతా వెతికేసి కింద ఉన్న ఒక రూమ్ లోకి వెళ్తాడు. ఆ రూమ్ లో ఏంటంటే వీళ్ళు ఇంకా ప్యాక్ చేయకుండా ఉన్న సామాన్లు చాలా ఉంటాయి. సరే అని చెప్పేసి ఆ బాక్స్ దగ్గరికి వెళ్ళి చూసి ఓపెన్ చేస్తే అందులో తను ఎప్పుడు వాడే హెడ్ ఫోన్స్ ప్యాక్ చేసి ఉంటాయి. ఇప్పుడే కథలో అద్భుతమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఏంటంటే హీరోయిన్ గృహలో చూసిన ఆ చార్లీ ఎవరో కాదు, మన కథలో హీరోనే. అంతేకాకుండా హీరో కూతురు ఎప్పుడు మాట్లాడుతూ ఉండే చార్లీ ఎవరో కాదు, మన హీరోనే. గట్టిగా మాట్లాడితే ఎలిజబెత్ ని పైనుంచి నెట్టేసింది కూడా హీరోనే. ఇంకా తన భార్య ఎందుకు చంపాడంటారా, హీరోకి ఎప్పుడు ఒక నైట్ పూట కల వస్తుందన్నమాట. ఆ కళ ఏంటంటే తాను తన భార్య ఒక పార్టీకి వెళ్ళినట్టు. ఆ పార్టీలో ఏం జరుగుతుందంటే తన భార్య ఇంకొకరితో ఫిజికల్ రిలేషన్షిప్ లో ఉండటం హీరో చూస్తాడు. అది చూసిన తర్వాత తను ఎంతో బాధపడతాడు. సో ఆ కళ వచ్చినప్పుడల్లా తనకి తన ఒంటిలో చార్లీ అనే ఒక కొత్త క్యారెక్టర్ వస్తుంది. సో ఆ రోజు అంటే తన భార్యతో నిద్రపోతున్న ఆ రోజు చార్లీ అనే కొత్త క్యారెక్టర్ వచ్చేసి తన భార్యని చంపేసి అక్కడ పడేస్తాడు. కానీ మన హీరోకి ఏంటంటే తన లోపల చార్లీ అనే ఒక క్యారెక్టర్ ఉన్న సంగతి తెలియదు. అంతేకాకుండా ఆ చార్లీకి మన హీరో అంటే నచ్చడు. అందుకనే తన కూతురుతో అంటే హీరో కూతురుతో ఏం చెప్తాడంటే నా గురించి మీ డాడీకి చెప్తే మీ ఇద్దరిని చంపేస్తానని చెప్పేసి హీరో కూతుర్ని బెదిరిస్తాడు. అందులోను మన కథలో హీరోకి ఎలిజబెత్ అనే అమ్మాయి బాగా క్లోజ్ అయిపోయి దగ్గరైపోతుందని చెప్పేసి చార్లీ అనేవాడు ఆ అమ్మాయిని చంపేస్తాడు. ఇదిలా ఉండగా హీరో చార్లీకి డేవిడ్ కి మధ్యలో కన్ఫ్యూజన్ లో ఒక స్టేజ్ లో నుంచుని ఆలోచిస్తున్న సమయంలో సడన్ గా పోలీస్ ఆఫీసర్ వస్తాడు. ఎందుకంటే నీ ఇంటిని మళ్ళీ నేను రీచెక్ చేయాలి, ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళలేదని చెప్పేసి ఆ అమ్మాయిని రీచెక్ చేద్దాం వచ్చిన తర్వాత
తర్వాత చార్లీ ఏం చేస్తాడంటే పోలీస్ ఆఫీసర్ ని గొడ్డలు పెట్టి నరికేసి తనని కింద సెల్లార్ లో పడేస్తాడు. అది చూసిన హీరో కూతురికి భయం వేస్తుంది. ఎందుకంటే చార్లీ గురించి వాళ్ళ నాన్నకి చెప్తే చార్లీ చంపేస్తున్నాడు కాబట్టి సరే అని చెప్పేసి పారిపోదని చెప్పి పారిపోతుంటే సడన్ గా చార్లీ అక్కడ కూర్చొని ఉంటాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను నా గురించి మీ డాడీకి చెప్పొద్దని. ఇప్పుడు నిన్ను మీ డాడీని కలిపి చంపేస్తాను, కాకపోతే నీకు చిన్న టైం ఇస్తాను. ఈ గ్యాప్ లో నువ్వు పారిపోతే నేను నిన్ను పట్టుకొని చంపేస్తాను, దొరకకపోతే నువ్వు బతుకుతావు అని చెప్పేసి కళ్ళు మూసుకొని కౌంట్ చేస్తాడు. అప్పుడు హీరోయిన్ ఏం చేస్తుందంటే తన రూమ్ కి వెళ్ళి తన రూమ్ లో ఉన్న విండోలోంచి దూకి బయటికి పారిపోతుంది. కానీ చార్లీ మాత్రం రూమ్ అంతా వెతుకుతూ ఉంటాడు. అదే సమయానికి డాక్టర్ క్యాథరిన్ అక్కడికి వస్తుంది. ఎందుకంటే హీరో కూతురు అపాయంలో ఉందని చెప్పి ఫోన్ చేసింది కాబట్టి. అక్కడికి వచ్చిన తర్వాత క్యాథరిన్ కూడా ఒక సెల్లార్ లో కొట్టి పడేస్తాడు. పడేసిన తర్వాత క్యాథరిన్ ఏం చేస్తుందంటే అక్కడ ఆల్రెడీ ఒక పోలీస్ ఏమో ఉండడంతో ఆ పోలీస్ దగ్గర ఉన్న గన్ను తీసుకొని పైకి వచ్చి తనను కాలుద్దాను ప్రయత్నిస్తుంది. కాకపోతే అక్కడ చార్లీ ఉండడు. అసలు చార్లీ ఎక్కడికి వెళ్తాడంటే హీరో కూతురు ఒక చోటుకి వెళ్తున్న గృహ దగ్గరికి. తాను కూడా అక్కడికి వెళ్లి హీరో కూతురుని చంపుదామని చూస్తూ ఉంటాడు. కానీ అదే సమయానికి అక్కడికి క్యాథరిన్ గన్ను పట్టుకొని వస్తుంది. వచ్చిన తర్వాత చార్లీ ఏం చేస్తాడంటే మన కథలో హీరో లాగా నటిస్తాడనమాట. సో నటించిన తర్వాత క్యాథరిన్ ఏమనుకుంటుందంటే కొంపదీసి చార్లీ అనే క్యారెక్టర్ పోయి తన క్యారెక్టర్ బయటకు వచ్చిందని చెప్పేసి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత చార్లీ బయటకు వచ్చేసి క్యాథరిన్ ని కొడతాడు. కొట్టిన తర్వాత సృహ తప్పి కింద పడిపోతుంది. అప్పుడు మళ్ళీ చార్లీ ఏం చేస్తాడంటే హీరో కూతుర్ని చంపేద్దాం చెప్పి దగ్గరికి వెళ్తాడు. అదే సమయానికి క్యాథరిన్ లెగిచి గన్ను తీసుకుని మన కథలో హీరోని చంపేస్తుంది. అప్పుడు చార్లీ హీరో ఇద్దరు చచ్చిపోతారు. ఆ తర్వాత క్యాథరిన్ ఏం చేస్తుందంటే హీరో కూతుర్ని దత్తత తీసుకొని తాను పెంచుకుంటుంది, తన దగ్గర ఉంచుకొని చదివిస్తుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.